మీ ఇంట్లో ఉన్నవే మీకు డెఫినెట్లీ చాలా వరకు మీకు ప్రోటీన్ ఇస్తుంది. ఏంటంటే మీరు చేసే వర్కౌట్ అండ్ మీకు చేసే డైట్ ప్లాన్ మీదనే మీ బాడీ యొక్క కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే ఎక్స్పెన్సెస్ మీద ఏం డిపెండ్ ఉండదు. ఒక్కొక్క డైట్ ప్లాన్ ఎట్లా ఉంటాయంటే మీరు క్యాలరీస్ అనేది ఎప్పుడైతే మీ బాడీ లోపల మీ వర్కౌట్ చేసిన తర్వాత బర్న్ అవుతారో ఆ టైంలో మీకు డెఫినెట్గా రైస్ తీసుకోండి, రైస్తో పాటు ఏదైనా లీఫీ వెజిటేబుల్ తీసుకోండి, లీఫీ వెజిటేబుల్తో పాటు ఒక 100 grams చికెన్ ఉన్నా కూడా మీకు చాలా ఎక్కువ అయిపోతుంది. మీకు ఇంకా నేను ఎక్స్ట్రాగా నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మీరు కాఫీ కనుక మీరు తాగేటప్పుడు ఎవరైతే ఉంటారో కదా అది చాలా వరకు మంచి ప్రోటీన్ ఇస్తుంది అనమాట. బికాస్ మీరు నార్మల్గా నేను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు వర్కౌట్ చేసేటప్పుడు సప్లిమెంట్స్ మీ స్టామినా పెంచుతుంది, మీ బాడీ కూడా ఎక్స్ట్రా వరకు గ్రోత్ చేస్తుంది, నేను కాదంటలేను. బట్ ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటేనే మాక్సిమం బాడీ పెరగదు. సప్లిమెంట్ తీసుకోండి దాంతోపాటు. సో అండ్ లెగ్ వర్కౌట్ చేసేప్పుడు మాత్రం లెగ్ వర్కౌట్ చేసే ముందు మీరు లిక్విడ్ అంటే జ్యూసెస్ అలాంటివి లేదంటే ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, మీకు వామిట్ వచ్చేస్తుంది. బికాస్ సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికి. సో ఈరోజు ఏంటంటే నార్మల్ గా బిగినర్స్ కి చాలా వరకు డైట్ ప్లాన్ మీద కన్ఫ్యూజన్ అయితే చాలా వరకు ఉంటుంది, రైట్? సో ఈరోజు దాని గురించి చెప్తున్నాను. సో మెయిన్లీ బిగినర్స్ కి ఏంటంటే డైట్ అనేది ఎక్స్పెన్సివ్ ఉండాలని అనుకుంటారు, బట్ అది కంప్లీట్లీ ఫాల్స్. ఎందుకంటే డైట్ అనేది నార్మల్ గా మీరు చేసే వర్కౌట్ ని బట్టి మీరు తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మీరు బిగినర్ ఒకవేళ స్కిన్నీ పర్సన్ అయినా సరే, ఎక్కువ ఫ్యాట్ పర్సన్ అయినా సరే, ఎప్పుడైతే స్టార్టింగ్ లో జిమ్ కి వెళ్తారో ఆ టైంలో వాళ్ళకి ఏమంటారు వే ప్రోటీన్ తీసుకోవాలి, లేదంటే ఇంకా ఏదైనా సప్లిమెంట్ తీసుకుంటే మజిల్ అనేది ఎక్కువగా గ్రోత్ ఇస్తారు అనుకోవచ్చు. అంటే వే ప్రోటీన్ మీద ఎక్కువగా మనీ అనేది ఎక్స్పెన్స్ చేస్తారు. సో దాని వల్ల వాళ్ళకి ఏమంటారు డైట్ అనేది ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ ఏంటంటే ఒకవేళ మీరు జిమ్ లో అంటే జిమ్ వర్కౌట్ చేస్తాం అనుకోండి, నార్మల్ గా మీరు న్యాచురల్ బాడీ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ న్యాచురల్ అనేది ఎక్కువ రోజుల వరకు కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు కంపేర్ చేస్తే మీరు నార్మల్ గా ఇలాంటి సప్లిమెంట్ తీసుకున్నా న్యాచురల్ బాడీలో మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో సప్లిమెంట్ అనేది ఒకవేళ మీరు వర్కౌట్ చేసిన తర్వాత ఒకవేళ సడన్ గా మీరు 1-2 months వరకు మీరు ఒకవేళ వర్కౌట్ చేయడం మానేసారు, మీ బాడీలో అనేది ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతుంది మీరు సప్లిమెంట్ తీసుకొని బాడీ పెంచడం అనుకోండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యాచురల్ బాడీ బిల్డ్ చేసి అంటే ఆర్గానిక్ ఫుడ్ తింటూ, సో నార్మల్ గా నేను చెప్పిన డైట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఫుడ్ తింటూ, మీరు ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ తింటూ మీరు ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో అండ్ న్యాచురల్ బాడీ అనేది ఎక్కువ రోజుల వరకు కాన్స్టెంట్ గా ఉంటాయని నేను చెప్తున్నాను. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బిగినర్ జిమ్ కి వెళ్తుండు, సో స్టార్టింగ్ కాబట్టి అతనికి వే ప్రోటీన్ అవసరం ఉండదు. వే ప్రోటీన్ స్టార్టింగ్ ఎందుకు అవసరం ఉండదు అంటే అతని బాడీ ఫంక్షన్ అనేది నార్మల్ గా వర్కౌట్ కి అంత అలవాటు ఉండదు. సో ఎప్పుడైతే వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తారో అతని మజిల్ అనేది టేర్ అవుతుంది. సో టేర్ అవ్వడమే అతను తట్టుకోలేడు. సైడ్కి వెళ్ళి ఇంకా వే ప్రోటీన్ తీసుకుంటే అప్పటికి అతని బాడీ అనేది వర్కౌట్ కి ఏమంటారు అలవాటు కాలేదు. ఇంకా అప్పటికి ఇంకా సైడ్కి వెళ్ళి ఇంకా వే ప్రోటీన్ తీసుకుంటే అతనికి స్టమక్ అంటే ఏమంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఒక్కొక్కసారి మోషన్స్ కూడా అవుతుంది. సో అలాంటి ఇష్యూస్ కూడా వస్తుంది. సో వర్కౌట్ చేసిన తర్వాత మీరు అంటే ఏమంటే సప్లిమెంట్స్ అనేది 2 to 3 months అవుతుంది తీసుకోండి. అప్పటికి మీ బాడీ లోపల ఉందాం ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ కి మీరు చేసే వర్కౌట్ అనేది అలవాటు అవ్వడం వల్ల తర్వాత ఇలాంటి ఇష్యూస్ రావు. బట్ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే డైట్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మీరు బిగినర్ అయినా సరే మీరు వర్కౌట్ చేసే ముందు మీరు ఏమంటారు ఐదర్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అయినా సరే, లేదంటే బనానాస్ అయినా సరే, సో ఏదైనా సరే ఇప్పుడు ఓట్స్ అయినా సరే, లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా సరే, లేదంటే స్ప్రౌట్స్ అయినా సరే, సో చోలేస్, సో అలాంటివి చాలా ఉంటాయి ఇంగ్రీడియంట్స్. మీ ఇంట్లో ఉన్నవే మీకు డెఫినెట్లీ చాలా వరకు మీకు ప్రోటీన్ ఇస్తుంది. ఏంటంటే మీరు చేసే వర్కౌట్ అండ్ మీరు చేసే డైట్ ప్లాన్ మీదనే మీ బాడీ యొక్క కండిషన్ డిపెండ్ అయి ఉంటుంది. మీరు చేసే ఎక్స్పెన్సెస్ మీద ఏం డిపెండ్ ఉండదు. మీరు చేసే వర్కౌట్, మీరు పెట్టే డైట్ ప్లాన్ ఏదైతే అంటే మీరు ఒక్కొక్క డైట్ ప్లాన్ ఎట్లా ఉంటాయంటే మీరు క్యాలరీస్ అనేది ఎప్పుడైతే మీ బాడీ లోపల మీ వర్కౌట్ చేసిన తర్వాత బర్న్ అవుతారో ఆ టైంలో మీకు ఎలాంటి డైట్ ప్లాన్ మెయింటైన్ చేస్తే మీ బాడీకి మంచి షేప్ వస్తుంది అనేది మీకు ఒక నాలెడ్జ్ రావాలి.
సో అప్పుడే మీకు అంటే ఎవరు లేకుండా కూడా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, మీ డైట్ ప్లాన్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ నేను ఏంటంటే ఇప్పుడు సో బిగినర్కి నేను ఏం చెప్తాను అంటే, మీరు వర్కౌట్ చేస్తున్నారు, వర్కౌట్ చేసే ముందు బనానాస్, రైట్, బనానాస్, సో డ్రై ఫ్రూట్స్, సో స్ప్రౌట్స్ అంటే తెలుసు కదా, నేను సైడ్కి పిక్చర్స్ పెడతాను. సో స్ప్రౌట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేది నైట్ టైం వాటర్లో సోక్ చేసుకోండి, మార్నింగ్ తినండి. సో అప్పుడే మంచిగా ఉంటుంది ఎఫెక్టివ్గా. సో అండ్ దాని తర్వాత ఎగ్ వైట్స్, లేదంటే ఏమైనా జ్యూసెస్, ఓట్ షేక్స్, సో అలాంటివి మీకు సైడ్కి వెళ్ళి మీకు డెఫినెట్లీగా మీ ఇంట్లోనే దొరుకుతాయి. సో అది కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. దాని తర్వాత వర్కౌట్ చేసిన తర్వాత మీరు డెఫినెట్గా రైస్ తీసుకోండి, రైస్తో పాటు ఏదైనా లీఫీ వెజిటేబుల్ తీసుకోండి, లీఫీ వెజిటేబుల్తో పాటు ఒక 100 grams చికెన్ ఉన్నా కూడా మీకు చాలా ఎక్కువ అయిపోతుంది మీ బాడీకి. ఎందుకంటే బిగినర్ కాబట్టి మీకు 100 grams చికెన్ కూడా చాలా ఎక్కువ. 100 grams చికెన్ ఎంత 30-40 కంటే ఎక్కువ ఉండదు. సో 100 grams చికెన్ తీసుకున్నా చాలా ఎక్కువ అయిపోతుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఎగ్స్ మళ్ళీ తినండి. సో ఇంకా నేను ఎక్స్ట్రాగా నేను ఏం చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు కాఫీ కనుక మీరు తాగేటప్పుడు ఎవరైతే ఉంటారో కదా, అది చాలా వరకు మంచి ప్రోటీన్ ఇస్తుంది అనమాట. బికాస్ మీ మజిల్ అనేది ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేసిన తర్వాత బ్రేక్ అవుతుందో, ఆ మజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేసి గ్రోత్ అయ్యేటట్టయితే మీకు హెల్ప్ చేస్తుంది అనమాట కాఫీ. సో మ్యాక్సిమం బ్లాక్ కాఫీ కూడా తీసుకోండి. ఒకవేళ మిల్క్ కూడా ఇంకా తాగకపోయినా కూడా బ్లాక్ కాఫీ తీసుకోండి, చాలా వరకు మంచిగా ఉంటుంది. సో ఇదనమాట మంచి డైట్ ప్లాన్. ఏంటంటే ఇవి డెఫినెట్గా మీరు ఏమంటారు స్ప్రౌట్స్ అయినా సరే, సో ఏమైనా పీనట్స్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ అయినా సరే, సో ఇవన్నీ అంత ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు కదా. మీకు ఒక 1 monthకి సరిపోవాలన్నా కూడా నార్మల్గా మీరు 500 to 1000 లోపల మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ మీరు సప్లిమెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే సప్లిమెంట్స్ 1 kg మినిమం మీకు 1500 to 1800 వరకు అయితే ఓన్లీ 1 kg ఉంటుంది. సో దానికంటే ఇవే బెటర్. ప్లస్ ఇవి ఎక్కువ రోజుల వరకు మీకు కాన్స్టెంట్గా ఉంటాయి. మీ బాడీ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్కి మంచి యూజ్ అయితే మీ మజిల్ గ్రోత్ కూడా చాలా వరకు మంచిగా ఏమంటారు బిల్డ్ అవుతారు అనమాట మీ మజిల్. సో మీరు నార్మల్గా నేను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు వర్కౌట్ చేసేటప్పుడు సప్లిమెంట్స్ మీ స్టామినా పెంచుతుంది, మీ బాడీ కూడా ఎక్స్ట్రా వరకు గ్రోత్ చేస్తుంది, నేను కాదంటలేను. బట్ మీరు ఎప్పుడైతే ఏదో ఒక సిచ్యువేషన్లో కొన్ని రోజుల వరకు మీరు వర్కౌట్ ఆపేసి, ఒకవేళ ఆ వర్కౌట్ ఆపేయడం వల్ల మీ బాడీ లోపల ఉన్న ఫ్యాట్ అనేది డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన లేదు. సో నార్మల్గా ఎవరికైనా అడగండి, ఎప్పుడైతే మీరు వర్కౌట్ సడన్గా ఆపేసారో ఒకవేళ సప్లిమెంట్ తీసుకున్న పర్సన్, అతనికి ఏంటంటే డెఫినెట్గా ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది మెయిన్లీ డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ బాడీ ఏంటంటే కాన్స్టెంట్గా ఉంటుంది, స్టామినా అట్లా ఉంటుంది. సో కొంచెం ఏమంటారు బాడీ స్ట్రక్చర్ చేంజ్ అయిపోయినా కూడా అతని బాడీ షేప్ అనేది ఉంది కదా, డెఫినెట్లీ కాన్స్టెంట్గా ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. సో కంపేర్ చేసి సప్లిమెంట్స్కి న్యాచురల్ బాడీకి ఏమంటారు కంపేర్ చేసేది, సప్లిమెంట్ కూడా న్యాచురలే. బట్ అది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సప్లిమెంట్ తీసుకున్నా కూడా ఆబ్వియస్లీ మీరు దాంతో పాటు ఫుడ్ తీసుకోవాల్సిందే, లేదంటే ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటేనే మీరు బతకలేరు కదా. సో ఆబ్వియస్లీ ఈ ఫుడ్ తీసుకుంటేనే కదా సప్లిమెంట్కి ఏమైనా మీనింగ్ ఉంటుంది. మీ సప్లిమెంట్ తీసుకున్న తర్వాత దానికి సపోర్ట్గా మీరు ఇంకా ప్రోటీన్ అనేది ఇంకా ఇంటేక్ చేసిన మీ బాడీకి మజిల్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో ఓన్లీ సప్లిమెంట్ తీసుకుంటేనే మ్యాక్సిమం బాడీ పెరగదు. సప్లిమెంట్ తీసుకోండి, దాంతోపాటు మీల్ తీసుకుంటే కూడా అంటే మీల్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. మీల్ తీసుకుంటేనే మంచి మజిల్ అనేది గ్రోత్ ఉంటుంది. సో నేనేం చెప్తాను అంటే డైరెక్ట్గా మీరు మీల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం టైం తీసుకుంటేనే ఫిజిక్ మంచి మెయింటైన్ చేయాలంటే, బట్ డెఫినెట్లీ కాన్స్టెంట్గా ఉంటుంది ఇది. సో ఎప్పుడైతే నేను చెప్పేది ఏదైతే మీరు ఎప్పుడైతే చేస్తారో డెఫినెట్లీ మీకు అయితే యూజ్ అవుతుంది. సో కన్సిస్టెంట్ మైండ్తోనే చేయండి, చాలా వరకు మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో ఇదే అనమాట ఈరోజు డైట్ ప్లాన్. ఏంటంటే వర్కౌట్ చేసే ముందు, సో మళ్ళీ చెప్తాను, వర్కౌట్ చేసే ముందు సో ఎగ్ వైట్స్ అయినా సరే, జ్యూసెస్ అయినా సరే, ఓట్ షేక్స్ అయినా సరే, సో బనానాస్ అయినా సరే, ఫ్రూట్స్ ఏదైనా సరే, సో అవి తినండి. సో అండ్ లెగ్ వర్కౌట్ చేసేప్పుడు మాత్రం లెగ్ వర్కౌట్ చేసే ముందు మీరు లిక్విడ్ అంటే జ్యూసెస్ అలాంటివి లేదంటే ఫుడ్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, మీకు వామిట్ వచ్చేస్తుంది. బికాస్ మీరు లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మీ కంప్లీట్ ఫోర్స్ అంతా మీ లెగ్ మీద పడడం వల్ల మీకు సఫోకేషన్ ఎక్కువ అవుతుంది, మీకు నడవనికి రాదు. సో సఫోకేషన్ రావడం వల్ల మీకు ఏంటంటే వామిట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఆ టైంలో ఎక్కువగా ఫుడ్ కంటెంట్ అంటే ఇంటేక్ చేయకండి.
మీరు ఎప్పుడు కానీ ఇంటేక్ చేయండి అంటే లెగ్ వర్కౌట్ అయిపోయిన 5 to 10 minutes తర్వాత మీ బాడీ రిలాక్సింగ్ పొజిషన్ వచ్చినప్పుడు ఫుడ్ ఇంటేక్ చేయండి. అప్పుడు మంచిగా అంటే అప్పటి వరకు అయితే అది మొత్తం బాడీ రిలాక్సింగ్ పొజిషన్ అయిపోయింది కాబట్టి మీకు అంతవరకు ఏమి వామిటింగ్ సెషన్ రాదు. సో ఇది అనమాట. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఎలాంటి బ్యాలెన్స్ డైట్ ఏంటంటే సో రైస్ తీసుకోండి, రైస్తో పాటు సో ఏమైనా వెజ్జెస్ ఏమైనా తీసుకోండి, సో సలాడ్ అయినా సరే, ఇంకా చికెన్, ఇంకా ఎగ్, ఇంకా ఆలు, ఇంకా లీఫీ వెజిటేబుల్స్, సో చాలా ఉంటాయి. ఇక మీ ఇంట్లో ఉన్న ఫుడే నేను చెప్తున్నాను, చాలా వరకు న్యాచురల్ ఉంటాయి. సో నాన్ వెజ్ అయిన వాళ్ళు అంటే వెజిటేరియన్ ఉన్న వాళ్ళైతే చాలా వరకు వాళ్ళు నార్మల్గా మిల్క్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. మిల్క్తో పాటు సో నేను చెప్పిన ఆలు అండ్ దాంతోపాటు ఇంకా స్ప్రౌట్స్తో పాటు చోలే, పీనట్, సో డ్రై ఫ్రూట్స్, సో అవన్నీ చాలా వరకు మంచి యూజ్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇదైతే చీపెస్ట్గా ఉంటుంది, బెస్ట్గా ఉంటుంది. ఇంకా సో డెఫినెట్లీ ఈ వీడియో ఎవరైతే లాస్ట్ వరకు చూసిండో డెఫినెట్లీ యూజ్ అవుతుంది వాళ్ళకి. సో సబ్స్క్రైబ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చినట్టయితే. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలిసి చెప్తాం, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. సో ఇక బాబాయ్ అందరికీ అప్పటి వరకు.